చాలా మటుకు నెగెటివ్ వాటిల మీదే ఎక్కువగా ఫోకస్ వెళ్ళిపోతా ఉంటుంది. అవును. పిల్లలు కానీ, పేరెంట్స్ కానీ. అంటే స్కూల్ నుంచి ఇంటికి రాగానే గూడా పేరెంట్స్ క్వెషన్స్ ఎలా ఉన్నాయంటే, "ఈరోజు ఏమైంది?" అనంటే చాలా మటుకు పిల్లలు ఏంటి అనంటే, ఆ క్వెషన్‌ని అవాయిడ్ జేయడానికి కోసం ఏమి అవ్వలేదు అని అంటారు. ఆ! ఎందుకంటే పలానాది అయింది అనంటే, అది ఎందుకయింది అని ఇంకో ఎందుకని క్వెషన్ అంటారు. వస్తుంది కదా! సో, అలా ఏమి అవ్వలేదు అని చెప్పినప్పుడు ఏమవుతది? దే విల్ ఇంకో ఫర్దర్ క్వెషన్స్ ఉండవు కదా! అదే గదా! అందుకని వాళ్ళ సేఫ్‌గా సైడ్‌గా అలా చెప్తారు. కానీ అదేంటి ఏదన్నా నెగెటివ్‌గా జరిగింది అనగానే ఫేస్‌లో ఫీలింగ్స్ మారిపోతాయి. మా ఆ! టీచర్ ఈరోజు నన్ను తిట్టింది అని ఏదైనా చైల్డ్ చెప్పారనుకోండి. అలా ఎలా తిడతారు? మిమ్మల్ని తిట్టాలి అంటే నాకు ఒక్కదానికే ఉంది అధికారం అని చెప్పేసేసి అలా వచ్చేస్తారు కదా! అవును. అప్పుడు ఏంటి అనంటే వాళ్ళకి పిల్లలకి ఏం అర్థమవుతది? ఏదైనా నెగెటివ్‌గా జరిగిన దానికే పేరెంట్స్ రియాక్ట్ అవుతారు హ్మ్. అని వాళ్ళు ఎక్కువగా దాని మీదే ఫోకస్ చేస్తారు. ఇలాంటి మైండ్ సెట్ నుంచి బయటకి తీసుకురావడానికి మేమేం చెప్తాము అనంటే 5:1 అని ఒక రేషియో ఉంటుందండి. ఓకే. అంటే పిల్లలు స్కూల్లో ఒక 7, 8 ఇయర్స్ వచ్చినప్పుడు స్టార్ట్ అవుతది కంప్లెయినింగ్ అనేది. వాళ్ళకి ఎందుకు అనంటే ఆ ఏజ్ వరకు ఇన్‌క్విజిటివ్‌నెస్ ఉంటుంది హ్మ్. పిల్లల్లో. హ్మ్. ఇదేంటి? అదేంటి? అదెలా నేర్చుకోవాలి? ఇదేంటి అని నేర్చుకోవాలని ఉంటుంది. ఆ 8 ఇయర్స్ వచ్చిన కాడి నుంచి వాలిడేషన్స్ ఎతుక్కుంటా ఉంటారు. హ్మ్. అంటే నేనంటే మా మమ్మీకి ఇష్టమా? నేనంటే మా డ్యాడీకి ఇష్టమా? నేనంటే మా టీచర్స్‌కి ఇష్టమా? సో, వాళ్ళ టీచర్ తోటి కమ్యూనికేట్ చేయడానికి కోసం ఎంతసేపటికి ఎవరో ఒకళ్ళ మీద చిన్న చిన్న కంప్లెయింట్స్ చేస్తూ ఉంటారు. హ్మ్. ఆ థాట్ ప్రాసెస్‌ని మార్చుకోవటానికి మేమేం చేస్తాము అంటే 5:1 అని చెప్పేసి అంటాం. అంటే నువ్వు ఒకసారి కంప్లెయింట్ చేయాలి అనంటే, అదే పర్సన్ గురించి 5 గుడ్ థింగ్స్ చెప్పు ఓహో! అని అన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళ 5 గుడ్ థింగ్స్ చెప్తా ఉన్నప్పుడు యూజువల్‌గా థర్డ్ గుడ్ థింగ్ అంటే ఇతను నాకు ఒకసారి కింద పడిపోతే ఫస్ట్ ఎయిడ్ చేయడానికి హెల్ప్ చేశారు. హ్మ్. ఆర్ నా లంచ్ లేట్ అవుతే వాళ్ళ లంచ్ షేర్ చేసుకున్నారు. దెన్ థర్డ్ వన్ వచ్చేసరికి రిఫ్లెక్షన్ స్టార్ట్ అవుతుంది హ్మ్. పిల్లల్లో. ఇన్ని హెల్ప్ చేశారు గదా! చూసుకోకుండానే గదా! కాలు తొక్కింది. ఇట్స్ ఓకే. ఐ డోంట్ వాంట్ టు కంప్లెయిన్ ఆ! అని ఆ సెల్ఫ్ రిఫ్లెక్షన్‌లో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. రైట్. నేనేమంటాను అనంటే ఇది పిల్లల వరకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా. పెద్దవాళ్ళలో గూడా యూజ్ చేసుకోగలిగితే కరెక్ట్. చాలా మటుకు ఫోకస్ నెగెటివ్ వాటిల మీద నుంచి పాజిటివ్ వాటిల మీదకి షిఫ్ట్ అవ్వచ్చు. అవును. ఇప్పుడు సపోజ్ ఇంట్లోనే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒకరోజు ఆ కూరలో అదే. ఉప్పెక్కువయింది. అదే. ఆ! సో, ఏంటి ఈరోజు ఇంత కసివిగా ఉంది ఆర్ వాట్ ఉప్పు తక్కువయింది. వాటెవర్ ఉప్పెందుకు లేదు అనే బదులు, సరే యూ ఆర్ హెల్పింగ్ మీ ఇన్ ఆల్ థీస్ ఏరియాస్ అని అనుకున్నప్పుడు, ది అదర్ పార్ట్నర్ ఆటోమేటిక్‌గా ఏమని జెప్తారు, ఇట్స్ ఓకేలే ఇన్ని చేస్తున్నావు కదా! ఉప్పే గదా! ఏం పోయిందిలే అని అవును. అవును. అనుకుంటా. అవును. సో, ఆటోమేటిక్‌గా ఆ పాజిటివ్ చేంజ్ అనేది ఇంట్లో కానివ్వండి, కొలీగ్స్ మధ్యలో కానివ్వండి. ఎందుకంటే సొసైటీ రెడీగా ఉంటుంది. ఇప్పుడు మీరు 1-100 వరకు చెప్తారు. అందుట్లో ఎక్కడో ఒక్క మిస్టేక్ చేస్తారు. ఆ! 99 మంచి చేసింది ఎవరికీ గుర్తుండదు. ఆ ఒక్క మిస్టేక్ అంటారు గదా! రోజు బిర్యానీ పెట్టినా గుర్తుండదు. ఒక్కరోజు పచ్చడన్నం పెడితే పెట్టేది. మాత్రం అదొక్కటే గుర్తుండదు. గుర్తుంటుంది. అదొక్కటే గుర్తుంటుంది అనేది. సో, ఆ మైండ్ సెట్ నుంచి షిఫ్ట్ చేయాలి అనంటే ఈ 5:1 గోల్డెన్ రూల్ చాలా ఉపయోగపడుతదండి. రైట్. అప్పుడు నేనేమని చెప్తాను అనంటే మీరు వాళ్ళ గురించి కంప్లెయింట్ చేయాలంటే వాళ్ళ గురించి మొత్తం తెలుసుకున్నాక అప్పుడు కంప్లెయింట్ చేయడం బెటర్. వాళ్ళ గురించి ఏమీ తెలియకుండా అట్లా కంప్లెయింట్ చేస్తూ పోతుంటే ఇప్పుడు చూడండి ఆన్‌లైన్‌లో మొత్తం వినరు. ఒక పాడ్‌కాస్ట్ మొత్తము వినరు. 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 ఆ మధ్యలో ఉన్న స్నిప్పెట్ అదెంతుంటుందో ఒక 30 సెకండ్సో, 1 మినిట్. ఆ 1 మినిట్‌లో అంత జ్ఞానము రాదు కదా! అందరికి. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. ఆ విని దాని మీద కామెంట్‌లో తెగ రాసేస్తా ఉంటారు. అవును. అదేదో మొత్తం లిసన్ టు ద పాడ్‌కాస్ట్. ఎంటైర్ కరెక్ట్. పాడ్‌కాస్ట్ వినిన తర్వాత అప్పుడు మీ మీ వ్యూస్ యూ కెన్ పుట్ దెమ్ ఫార్త్. సో, కరెక్ట్. ఆ మైండ్‌సెట్ నుంచి బయటకి తీసుకురావడానికి కూడా ఇట్ హెల్ప్స్ ఎ లాట్. ఎందుకంటే పిల్లలకి మేము అది కూడా నేర్పిస్తా ఉంటాం. యువర్ బిహేవియర్ ఆన్‌లైన్ హ్మ్. ఈరోజు ఎనకటి రోజుల్లో రిఫరెన్సెస్ అని అడిగేవాళ్ళండి. ఈ రోజుల్లో కంపెనీస్‌కి జాబులకి వెళ్తున్నా, ఏది వెళ్తున్నా మీరు మీరు క్రియేట్ చేసిన అకౌంట్స్ ఏవైతే ఉంటాయో, యాహ్! అవన్నీ గూడా బ్యాక్ ట్రాక్ చేయొచ్చు. డిఫరెంట్ పేర్లతో చేసినా, ఏది చేసినా అన్నీ బ్యాక్ ట్రాక్ యాహ్! చేయొచ్చు. అండ్ వాళ్ళు చూస్తారు. వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ యూ అని చెప్పి. యెస్. సో, దాన్ని బట్టి మీ ఫ్యూచర్ డిసైడ్ అయ్యుంటుంది. ఈ రోజు నన్నెవరు చూడట్లేదు కదా! అని అనుకుని ఉండొచ్చు. కానీ ఫ్యూచర్ ఇస్ ఎందుకు ఆన్‌లైన్ ఇలా ఓపెన్‌గా, ఫ్రీగా పెట్టారు అని అంటేనే సో దట్ మన ఇంటిగ్రిటీ ఎంతుంది అని తెలుసుకోవటానికి అలా ఉంది. కానీ నిజం. నిజంగా ఇప్పుడు ఆల్రెడీ మనం వింటూనే ఉంటాం. యూఎస్‌కి వెళ్ళాలి అంటే కూడా మన మన కౌన్సెలింగ్. సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేసి కానీ మనకి వీసాకి అపాయింట్‌మెంట్ ఇవ్వట్లేదు అని ఒకటి విన్నాం మనం రీసెంట్‌గా. యాహ్! యాహ్! రేపొద్దున అసలు మీరు బ్యాంక్‌లో అదేంటి మార్ట్‌గేజ్‌కి అప్లై చేసుకున్నా కూడా ఆ చెకింగ్ అనేది ఉంటే హ్మ్. ఏమవుతాము?
అనేది ఒకటి ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం అనుకుంటాము టెక్నాలజీ వచ్చేసింది, వరల్డ్ మారిపోయింది అని అనుకుంటాం, కానీ మన పెద్దవాళ్ళు ఇలాంటి స్టోరీస్ మనకి చెప్తూ పెంచేవాళ్ళండి. ఏమని, చిత్రగుప్తుడు ఉంటాడు, నువ్వు చేసిన ప్రతి పని అన్ని రాస్తాడు అని చెప్పి. ఎందుకు అంటే ఇంటిగ్రిటీ పెంచడానికి కోసం, అంటే ఎవరు చూస్తున్నా చూడకపోయినా నువ్వు చేయాల్సిన చేసే పనులన్నీ అనేది ఒక కాన్షియస్నెస్ ని మనకి పెంచేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు చూస్తున్నప్పుడు ఒక పని, చూడనప్పుడు ఒక పని చేస్తా ఉంటే పేరెంట్స్ కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, పిల్లలు ఏమనుకుంటారు అని అంటే ఇవన్నీ ఓన్లీ వినటాని కోసమే, రూల్స్ అన్ని ఫాలో అవటం కోసాని కాదు. ఇప్పుడు మా స్కూల్లోనే పిల్లలు ఒక పాడ్కాస్ట్ చేశారు, అక్కడ వాళ్ళు ఏమని షేర్ చేసుకున్నారు, నేను ఆశ్చర్యపోయాను. రూల్స్ అన్ని పిల్లల కోసమేనా, పెద్దవాళ్ళ కోసం కాదా? మాకేమో చెప్తారు డోంట్ యూజ్ బ్యాడ్ వర్డ్స్ అని. నేను కార్లో వెళ్తున్నప్పుడు లేకపోతే ఎవరైనా అడ్డం వచ్చినా కూడా పెద్దవాళ్ళు ఇలాంటి వర్డ్స్ అన్ని వాడేస్తా ఉన్నారు. అదేంటి, ఎవరి మీద చాడీలు చెప్పొద్దు అని అంటారు, పొద్దున్న లెగిస్తే వీళ్ళే మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళలా వీళ్ళలా అని చెప్పి కమెంట్స్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఒక రిలేషన్షిప్ పెంచాలి అని అంటే అండి, సింపుల్, ఒక ఐదు అంతస్తుల బిల్డింగ్ కట్టాలి అని అనుకుందాం. ఫౌండేషన్ మనం వేస్తున్నాం, కానీ పిల్లలు ఇంటికి వెళ్ళగానే, అంటే టీచర్ ఒక ఫౌండేషన్ వేస్తారు, ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని చెప్తారు. కానీ ఇంట్లో కనుక అది సినారియో లేదనుకోండి, ఈ ఫౌండేషన్ కూలిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే రోజు మళ్ళీ ఫౌండేషన్ వేయాల్సి వస్తుంది టీచర్, మళ్ళీ అది కూలిపోతుంది. ఇలా ఉంటే ఎన్నాళ్ళకి వాళ్ళు 5 అంతస్తుల బిల్డింగ్ కట్టగలుగుతాం? సో కంపల్సరీగా పేరెంట్స్ అండ్ టీచర్స్ కలిసి పని చేస్తేనే ఆ బ్యూటిఫుల్ మొక్క అనేది ఒక చెట్టు అవుతుందండి. నిజం నిజం నిజం. నాకు ఇదొక్కటి మాత్రం ఎందుకో నేను కొంచెం ఖండిస్తాను. ఏంటంటే ఇంట్లో పేరెంట్స్ చెప్పేది పిల్లలు వినరు, పేరెంట్స్ చేసేది వాళ్ళు ఫాలో అవుతారు అనేది. ఇది ఎందుకు నాకు యాక్సెప్ట్ చేయలేనండి. ఎందుకంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మా నాన్నగారికి విపరీతమైన సిగరెట్ అలవాటు ఉంది. ఒక రోజులో 2-3 పెట్టెలు తాగేస్తారు. బట్ ఆయన చూసి మేము అందరం సిగరెట్లు, మా నేను కానీ మా బ్రదర్ కానీ అలవాటు ఎప్పుడు లేదే. ఆయన సిస్టమేటిక్ గా ఏది ఎస్ ఈ టైంకి ఇది చేసేయాలని అనుకోరు, గో విత్ ద ఫ్లో అంటారు. కానీ నేను, మా తమ్ముడేమో నో ఈ టైంకి ఇది అవ్వాల్సిందే, నెక్స్ట్ నా ఈ అపాయింట్మెంట్ ఉంది దీనికి వెళ్ళాల్సిందే. ఇంత పర్ఫెక్ట్ గా ఉంటాం ఇద్దరు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సో మనం అందరికి, హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడా వీఆర్ బోర్న్ విత్ 9 ఇంటెలిజెన్సెస్. ఓకే, ఒక సినారియో మీరు చెప్పినప్పుడు దాన్ని చూసి ఇన్స్పైర్ అయితే అది ఫాలో అవుతారు. దాన్ని అలా ఉండకూడదు. ఎందుకంటే ఎవరో ఇంట్లో కరెక్ట్ చేసి, మీ మదర్ ఎవరో చెప్పుంటారు సిగరెట్లు మానేయమంటే అసలు మానేయట్లేదు, లేకపోతే ఇంట్లో ఇంకొకళ్ళు పెద్దవాళ్ళు ఎవరో కమెంట్ చేసి ఉంటారు. మనం ఏది పిక్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఏది పిక్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అందరూ ఒకలా ఉండరు. ఇప్పుడు ఇంట్రా పర్సనల్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీరు సెల్ఫ్ అవేర్నెస్ తోటి కరెక్ట్ చాలా పద్ధతిగా మీరు అవన్నీ నో ఇవి చేయకూడదు, నేను ఇవి చేస్తాను అని అనుకుంటారు. అలాగే లాజికల్ రీజనింగ్ కానివ్వండి, స్పాటల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, లేకపోతే మ్యూజికల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా 9 ఇంటెలిజెన్సెస్ ఉన్నాయండి. కైనెస్థెటిక్ కానివ్వండి. అన్ఫార్చునేట్గా ఈ మధ్య ఎక్కువగా స్కూల్స్లో లాజికల్ రీజనింగ్కి మార్కులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇవన్నిటినీ పక్కన పెట్టేస్తున్నారు. కానీ లైఫ్ లీడ్ చేయడానికి ఈ అన్ని ఇంటెలిజెన్స్ సమపాళ్ళల్లో కనుక మనం అభివృద్ధి చేయగలిగితే ఆటోమేటిక్గా మనకి చాలా ఆన్సర్స్ దొరుకుతాయి అన్నమాట. ట్రూ ట్రూ ట్రూ. సో యాక్చువల్గా ఏంటి, ఎందుకు అని అంటారు అని అంటే, యూ టెల్ మీ ఐ ఫర్గెట్, బట్ యూ షో మీ ఆర్ యూ ఇన్వాల్వ్ మీ, ఐ విల్ రిమెంబర్ ఫర్ ఎవర్ అని ఒక సేయింగ్ ఉంది. సో అప్పుడు ఏంటి అని అంటే, దే లర్న్, కైనెస్థెటిక్ లెర్నర్స్ అంటారు వీళ్ళని. ఎప్పుడైతే వాళ్ళు అంటే కొంతమంది పిల్లలకి కంటి చూపుతో అర్థం చేసుకునే పిల్లలు ఉంటారు, చెపితే అర్థం చేసుకునే పిల్లలు ఉంటారు, చేయించితే అర్థం చేసుకునే పిల్లలు ఉంటారు. కరెక్ట్. అన్నిటికీ ఒకే ఆన్సర్ ఉండదండి. కరెక్ట్, ఎవ్రీథింగ్ ఒకలానే ఉండరు, అన్నిటికీ ఒక ఆన్సర్, అందరికీ ఒకటే సొల్యూషన్ పనికిరాదు. కరెక్ట్.